బ్లాక్ బస్టర్ ఏం కాదు, బట్ అ వెరీ గుడ్ మూవీ. అండ్ రామ్ చరణ్ గారు చేసిన యాక్టింగ్ చాలా బాగుంది, అది మాత్రం వాస్తవం. చూడండి, అవునండి, కొంచెం అయితే లేదు. ఇప్పుడు స్పోర్ట్స్ లో చేశారు, ఏదో లాజిక్ మధ్య మధ్యలో మిస్ అయింది. ఓకే, కొంచెం మూవీ డ్రామాటైజేషన్ కోసం చెయ్యాలేమో, బట్ ఓకే. కొన్ని ప్లేసెస్ లో లేదు, కొన్ని ప్లేసెస్ లో అసలు లేదు, బట్ ఓకే, ఇక ఏం చేస్తాం. యాక్టింగ్ వైజ్ అయితే 100% హిట్ అండి. యాక్టింగ్ వైజ్ అస్సలు ఎక్కడ డౌట్ లేదు, సూపర్ యాక్టింగ్ చేశారు రామ్ చరణ్ గారు. బట్ ఓవరాల్ మూవీ ఎట్లుంది అంటే, కొంతమంది ఎందుకో యావరేజ్ అంటున్నారు, నాకు యావరేజ్ అనిపించలే, అబవ్ యావరేజ్ అనిపించింది. ఇంత యావరేజ్ సినిమాకి 10 సంవత్సరాలు రాసుకోవాల్సిన అవసరం ఏముందంటారు? ఇది 10 సంవత్సరాలు రాసారా? సారీ అండి, నాకు తెలియదండి ఆ మాట. అంటే ఐ థింక్ 1996 నుంచి మొదలెట్టి అట్లా అయిందేమో, బట్ 10 సంవత్సరాలు నాకు లేదండి. రాసుకుంటున్నారంటే 10 years నుంచి కష్టపడుతున్నాను ఈ స్టోరీ మీద అని అన్నారు. అంత కష్టం. సో ప్రాబబ్లీ ఏమైందంటే ఆ ఇయర్స్ కొద్దీ మధ్య మధ్యలో ఏదో వేరియేషన్స్ యాడ్ చేసినట్టున్నారు, దానివల్ల కొంచెం కిచడి అయింది. బట్ ఓకే, మెయిన్ స్టోరీ లైన్ ఏదైతే ఉంటుందో అది చాలా బాగుంది. అంటే ఒక ఊరు కోసం ఒక మనిషి ఏమైతే చేస్తాడో ఆ స్టోరీ లైన్ బాగుంది. దాని పక్కన రామ్ చరణ్ ఇంకా జాన్వీ కపూర్ గారి స్టోరీ లైన్ చెత్త. దాంట్లో ఆబ్జెక్టిఫికేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు ఈ 2026లో అలాంటి ఆబ్జెక్టిఫికేషన్ చేయడం ఏంటి, మళ్ళీ దానికి మనం సభ్య సమాజానికి మెసేజ్ ఏమి ఇస్తున్నాం ఏంటి అనేది కొంచెం మనం ఆలోచించాలి. జాన్వీ కపూర్ గారిని ఓన్లీ ఎక్స్పోజింగ్ కోసం తీసుకొచ్చారని చెప్పి మాట్లాడుకుంటున్నారు. అవును, కరెక్ట్, 100% కరెక్ట్. అవునండి, నేను అబ్బాయి కాబట్టి నేను అట్లా చెప్తే మళ్ళీ నన్ను వేసుకుంటారు. బట్ నిజంగా చెప్పాలంటే అదే, ఇప్పుడు అట్లా చేసి మళ్ళీ దానికి జస్టిఫికేషన్ ఇస్తే ఇంకా గలీజ్ ఉంటుంది. మన తెలుగు సినిమాలు ప్రొడక్షన్ వాల్యూస్ ఎడిటింగ్ లో సూపర్ ఉంటాయి. లాజిక్ స్టోరీ కొంచెం మిస్ అవుతుంది. మళ్ళీ డైలాగ్స్ ఇద్దరు ఒక్కరే కదా. ఎంతమంది తెలుగు హీరోయిన్స్ ఉన్నారు మనకు, బాలీవుడ్ నుంచి రావాల్సిన అవసరం అంటే పాన్ ఇండియా కదండి. ఇప్పుడు కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, బీహార్ నుంచి అట్లా తెస్తేనే కదా అందరు అక్కడ వాళ్ళు చూస్తారు కదా. బాలీవుడ్ నుంచి అది బిజినెస్ లేదండి, ఇంపార్టెన్స్ లేదు, ప్లస్ ఐ క్యాండీగా పెట్టుకున్నారు అంతే. అదే అంటున్నా, మళ్ళీ రామ్ చరణ్ గారి మెయిన్ స్టోరీ లైన్ ఏదైతే ఉందో అది బాగుంది. దానికి తగ్గట్టు రామ్ చరణ్ గారు యాక్టింగ్ చేశారు, సూపర్ చేశారు. బాడీ మాత్రం ఇదగా తీశారు, అదే అంతే. ఆ తర్వాత లేదు, ఆచార్య అంటే వేరే స్టోరీ లైన్స్ యాడ్ చేశారు కదా, సో కొంచెం లాగ్ అనిపిస్తుంది, అది ఆబ్వియస్. లేదు, నాకు అర్థమైందండి, కానీ ఇంకొంచెం అర్థం చేసుకుందాం అనుకున్నా, అర్థం కాలేదు. అట్లా గేమ్ చేంజర్ అంతా అట్లా అయితే లేదండి, దానికంటే చాలా బాగుంది. మరి నెక్స్ట్ రంగస్థలం అయితే కాదు, నెక్స్ట్ ధృవ అయితే కాదు. అది ఉప్పెన లెవెల్లో లేదండి. అంటే ఉప్పెన లెవెల్లో ప్రాపర్ గా ఆ లవ్ స్టోరీనే మెయిన్ స్టోరీగా పెట్టారు కదా, అది బాగుంది. ఆ మొత్తం ఓవరాల్ ప్లాట్ ఇక్కడ అట్లా లేదు. లవ్ స్టోరీ వేరు, యాక్చువల్ స్టోరీ వేరు, అట్లుంది. బ్లాక్ బస్టర్ మొత్తానికి, ఇండస్ట్రీ కాదు. అంటే డిఫరెన్స్ ఏంటి అంటే అదే అంటున్నా, యాక్టింగ్ వైజ్ చూస్తే బ్లాక్ బస్టర్. రామ్ చరణ్ గారు యాక్టింగ్ అయితే బ్లాక్ బస్టర్. కొంతమంది యాక్టర్స్ చాలా మంచిగా చేశారు. ఇప్పుడు కలెక్షన్స్ వస్తాయో లేదో నాకు తెలియదు. నేను పెట్టలే, మా ఫ్రెండ్ పెట్టిండు కాబట్టి నేనేం కామెంట్ చేయను దాని గురించి. పోయాయిగా పైసలు థియేటర్లో. అవునండి, ఫస్ట్ డేకి ఇంకేం చేస్తామండి, 600 రూపీస్ లో బయట ఏమేమో టైం పాస్ చేస్తాం. దానికి ఓకే 600 పెట్టొచ్చు, అంటే ఫస్ట్ డే క్రేజ్ కదా, పెట్టొచ్చు. ఫస్ట్ డే పెట్టాలి, ప్రీమియర్ షోకి పెట్టాలి, సెకండ్ థర్డ్ డే పెట్టొద్దు. ఎందుకంటే మళ్ళీ అది ప్యాటర్న్ అయిపోయి అలవాటు అయిపోతే మనకి బొక్క, మనందరికి ఎర్రిపప్పలు అవుతాం. అది